రోజు మా స్కూల్ మ్యారేజ్ హాల్ గా మారిపోయింది. మేడం టేబుల్ అందంగా డెకరేట్ చేయండి. తప్పకుండా, మీరు దిగులు పడకండి మేడం. థ్యాంక్ యూ. నేను ముగిచ్చేసాను. నేను చూడడానికి ఎలా ఉన్నాను? నేను రాబిట్ లా ఉన్నానా? పువ్వులతో ఇలా ఆడుకోకూడదు షించాన్. ఈ వెడ్డింగ్ కేకు ఈ టేబుల్ మీద పెడదాం, అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఆఖరికి నా పెళ్లి రోజు వచ్చేసింది. కానీ అందుకు నేను సిద్ధంగా ఉన్నానా అని తెలియడం లేదు. అరే ఏంటి మేడం ఇక్కడికి వచ్చి అన్ని ఆలోచిస్తున్నారు? ఇలాగే ఆలోచించడం వల్ల ఏ లాభం ఉండదు. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వారి నాయనో, ఇంకా మీ డౌట్ క్లియర్ అవ్వలేదా? తెల్లగా మెరిసిపోతున్న ఈ షూస్ మీదేనా? ఈ డ్రెస్ కి ఎవరైనా ఇలాంటి షూస్ వేసుకుంటారా చెప్పు షించాన్. ఓహో, అయితే ఈ షూస్ మీవి కాదా? సరే, బయట ఇంకెవరిదైనా అయి ఉంటుంది. నేను వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తాను. షించాన్ ఆగు. ఇంత కన్ఫ్యూషన్ లో నేను పెళ్లి చేసుకోవడం అవసరమా? బాగా ఆలోచించి నిర్ణయానికి వస్తాను. ఇప్పుడు వదిలేసి ఈ అవకాశం మీకు మళ్ళీ దొరకదు. మాచుసాక మేడం మీరా? ఏ మేడం, మీకు మిస్టర్ ఇషిజాకా నచ్చలేదా? లేదు, అలాంటిదేమీ లేదు. మరి ఇంకేంటి మేడం? అది ఏంటంటే పెళ్లి తర్వాత నా జీవితాన్ని ఇలాగే కొనసాగించగలనా లేదో తెలియడం లేదు. మంచి ప్రశ్న యోషినాకా మేడం. ఇలాంటి ప్రశ్నలన్నీ మీ మనసులో ఇంతకు ముందే వచ్చాయా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ప్రశ్న మీ మనసులో వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మేడం. అమ్మాయిల జీవితంలో ఇలాంటి పరిస్థితి రావడం సహజమే. అందుకని ఇలా ఆలోచిస్తూ కూర్చోలేం కదా. వెంటనే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. యోషినాకా మేడంకి సడన్ గా ఏమైంది? ఏదేదో ఆలోచిస్తున్నారు. సారీ అండి, కొంచెం లేట్ అయింది. అందరినీ ఆహ్వానించే పని నాకు అప్పగించారు. నా పేరే మాత్సుసాకా. హలో మేడం, నా పేరు మినాతాకో. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం. నాకు కూడా. ఆహా, ఎలా ఉన్నారు? మీరే మిస్టర్ మినాతోకోనా? మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. మధ్యలో వీడొచ్చాడే. అవును, మీరు పెళ్లి కొడుకు తరపా పెళ్లి కూతురు తరపా? లేదు లేదు, అదేమీ కాదు. అయితే ఇక్కడేంటి మీకు పని? ఇదే అవకాశం అని వీడిక్కడే ఉండిపోతాడే. ఇప్పుడేం చేయడు? మీరు తప్పుగా అనుకోకండి, వీడెప్పుడూ ఇంతే, చాలా చిలిపిగా మాట్లాడతాడు. లేదు లేదు, పిల్లలంటే అంతే, అలాగే ఉంటారు. నా పిల్లలు కూడా అంతే. ఓ అలాగా? ఇప్పుడేమన్నారు? మీ పిల్లలా? అవును, నాకు పెళ్ళై 3 ఏళ్ళయింది. 3 పిల్లలున్నారు. 3 అల్లరి పిడుగులు. నా జీవితంలో ఇలా జరిగిందే. ఎలా జరిగితే నాకేంటి మేడం? ఈ షూ మీద కాదా చూసి చెప్పండి. నా కాళ్ళకి షూస్ ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు ఇది నాదిలా అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి పోషించాన్. యోషినాకా మేడం సూపరో సూపరు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆహా, వర్షం వస్తుంది. కేక్ తడిసిపోతుందేమో, లోపల పెట్టేయాలి. త్వరగా అందరూ పదండి. లోపలికి సాయం పడండి. వర్షం కురుస్తుంది. హఠాత్తుగా వర్షం రావడం వల్ల అందరినీ ఈ హాల్లోకి రప్పించారు. కానీ హాల్ చాలా చిన్నది. ఏం చేద్దాం? అదే సార్, నాకు అర్థం కావడం లేదు. అంత కన్ఫ్యూజన్ గా. ఎవరిని అడిగినా సరే ఇది వాళ్ళది కాదని చెప్తున్నారు. షించాన్, ఇది నా షూయే. చూడు, నా కాళ్ళకి అసలు షూలే లేవు. ఇది నాదే, ఇచ్చేయి. మనం ఇంకా ఎంతసేపు ఇలాగే ఉండడం? వర్షం వస్తుందని తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చుండే వాళ్ళమే. ఏంటి ఏంటి అందరు ఇలా మాట్లాడుతున్నారు? నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నదొకటి. మిస్టర్ ఇషిజాకా, మీ ధైర్యాన్ని చూపించాల్సిన టైం ఇదే. ఇక్కడ కూడా నీ పని మొదలెట్టేసావా? మెదలకుండా ఉండవా? నేను సైలెంట్ గా ఉండి చేయను ఉండొచ్చా? యోషినాకా, నువ్వు నాతో రా. వెరీ గుడ్. ఎక్కడికి? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ ఎందుకు వానలో వెళ్తున్నారు?
మిత్రులారా, మీరందరూ నా పెళ్లికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వర్షం కారణంగా నా పెళ్లి ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎంత వర్షం వచ్చినా, పెద్ద తుఫానే వచ్చినా మేం విడిపోము. ఎన్నో కలలు గని జీవిస్తున్న మేము ఈ వర్షంలో కరిగిపోము. కాబట్టి ఈ రోజు మేమిద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతాం. యోషినాక, మనసా వాచ కర్మణ మనిద్దరికి పెళ్ళైపోయింది. సూపర్ గా డైలాగులు చెప్తే అందరు కొడుతున్నారు. యోషినాక మేడం, నా శుభాకాంక్షలు. మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. అయితే ఏమిటి మేడం, ఎందుకని నన్ను తోసేసి వచ్చేసారు? చాలా థ్యాంక్స్. మీరు లేకపోయింటే నా పెళ్లి జరిగింది కాదు. దాన్ని ఎందుకు చేతిలో పెట్టుకున్నారు? విసిరేయండి. ఓకే, ఇదిగో విసిరేస్తున్నాను. అరే రే, ఇది డబ్బులు అనుకుని తొందరపడిపోయాను, కానీ ఇది డబ్బులు కాదు. జీవితంలో ఒక్కరోజు కూడా నేను సంతోషంగా ఉండలేనా? ఆహా, లేవండి మేడం, మీకేమీ దెబ్బలు తగలలేదు కదా. ఈ పెళ్లి నా జీవితంలో మంచి మార్పుని తీసుకురాబోతుంది.